గివ్ యువర్ బెస్ట్. ఇదే నీ ఆఖరి రోజులాగా చెయ్యి. ఈ రోజు నువ్వు చచ్చిపోతే ఎలాగ చేస్తావు, ఇదే నీ ఆఖరి రోజు. యూ వాంట్ టు లీవ్ అ స్టేట్మెంట్, యూ వాంట్ టు లీవ్ అన్ ఇంప్రెషన్, యూ వాంట్ టు ఇన్వెస్ట్ సంథింగ్ ఇన్ సంబడి అని అంటే, హౌ వుడ్ యూ డూ ఇట్ అంటారు. సో ప్రతిరోజు దేవుడు మనకిచ్చే గొప్ప అవకాశము రేపు ఎప్పుడు వస్తుందో కాదు. ఈరోజు చాలామంది ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, భయంగా వెళ్తారు. వస్తుందా రాదా అన్నట్టే వెళ్తారు. కానీ ఎట్లా వెళ్ళాలి తెలుసా? నాకు వస్తుంది అని వెళ్ళాలి. అంటే నిశ్చయించుకోవాలి, మనస్సులో నిశ్చయించుకోవాలి. ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్, దట్ ప్రిపరేషన్, దట్ ఎవ్రీథింగ్. యూ షుడ్ నాట్ బి రిగ్రెటింగ్ లేటర్, వై హ్యావెంట్ ఐ డన్, వై హ్యావెంట్ ఐ గివెన్ ద బెస్ట్ కాదు. నేను నా బెస్ట్ ఇచ్చాను, వాళ్ళకి తగ్గలే, ఇట్ వాజంట్ ఎనఫ్ ఫర్ దెమ్, సో ఇట్స్ ఓకే, ఐల్ ట్రై మై బెస్ట్ నెక్స్ట్ టైం సమ్వేర్ ఎల్స్ అని అట్లా ఉండాలి. కానీ అసలు వస్తుందా రాదా భయంగా, యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, యూ డోంట్ బిలీవ్, ఏదో భయంగా అలాగా జీవితంలో వెళ్ళిపోతే యూ వోంట్ గెట్ ఎనీథింగ్. But you really want something, you want a kairos moment, always be ready, always be expectant, always be alert. ఎంతమంది జీవితాలు అవకాశాలు పోగొట్టుకున్నారు. దేవుడు మీకు అవకాశాలు ఇవ్వక కాదు, అవకాశాలు ఇచ్చాడు. పోన్లే, ఎవరికోసంలే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటారు చూడండి. అందుకని అలాగా చేదాటిపోతూ ఉంటుంది. ఉద్యోగం ఏంటి, ఎక్కడ ఫేవర్ ఏంటి, చాలామంది ఫేవర్ ఎందుకు పొందుకోరు తెలుసా అండి? నిర్లక్ష్యత, లెథార్జిక్ అంటే ఏముందిలే, అన్ని లాక్కుంటూ డ్రాగింగ్. బీ కేర్ఫుల్.